హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీ ముందుకి దేవుడివయ్యా అన్న హాస్య కథని తీసుకొచ్చాను. ఫ్రీ బస్సులు వచ్చాక ఆడవాళ్ళందరూ ఎలాగ యూజ్ చేసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఎన్నో సంఘటనలు మనకి నవ్వు తెప్పిస్తాయి. ఆ ఉద్దేశంతోటే దేవుడివయ్యా నా కథని మీ ముందు ఉంచుతున్నాను. గురునాథం, రాంబాబు, వాసు, పండు ప్రాణ స్నేహితులు. వాళ్ళందరిది ఒకే ఊరు, ఒకే వీధి. 10వ తరగతి నుండి డిగ్రీ దాకా కలిసి చదువుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళ స్నేహం చూసి చాలామంది ముచ్చట పడేవారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ బయలుదేరినప్పుడు నలుగురు కలిసే బయలుదేరారు. అందరూ ఒక రూమ్లో ఉండి ఉద్యోగాల కోసం వేట మొదలుపెట్టారు. వాళ్ళు ఎంత ఫ్రెండ్స్ అంటే, ఇద్దరికి ఒక కంపెనీలో ఉద్యోగం వస్తే ఇంకొక ఇద్దరికి కూడా ఆ కంపెనీలోనే ఉద్యోగం రావాలని డైరెక్ట్గా వాళ్ళ బాస్నే అడిగేశారు. మేనేజర్ ఆశ్చర్యపోయి, ముందు మీరిద్దరూ జాయిన్ అవ్వండి, ఖాళీలు ఉంటే చూద్దామంటే, లేదు సార్, మా నలుగురికి ఒకే చోట ఉద్యోగం వచ్చినప్పుడే జాయిన్ అవుతాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మేనేజర్ షాక్ అయ్యాడు. ఇలా ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి నలుగురికి ఒక చోట ఉద్యోగం రాకపోవడంతో ఖాళీగా గడిపారు, కానీ ఉద్యోగంలో మాత్రం జాయిన్ అవ్వలేదు. మొత్తం మీద ఒక స్టార్టప్ కంపెనీలో నలుగురికి ఉద్యోగం వచ్చింది. దాన్ని తీర్చేసుకున్నారు. ఉద్యోగం నలుగురికి ఒక చోట వస్తే మొక్కుకున్న మొక్కులు గుర్తొచ్చి నలుగురు నవ్వుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి కొట్టి వాళ్ళ చేతులు కురుపులైపోయాయి. ఉద్యోగాలు వచ్చాయి, ఇంకేముంది పెళ్ళిళ్ళేగా అనుకున్నారు వాళ్ళు. నలుగురు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తరువాతే అసలు కథ అర్థమైంది వాళ్ళకి. మ్యాగ్నెట్లా అతుక్కుపోయిన భార్యలను చూస్తుంటే వాళ్ళందరికీ సంతోషంగా ఉంది, కానీ ఫ్రీడమ్ కోల్పోయామని తర్వాత తెలిసింది. ఆఫీస్ నుంచి ఒక అరగంట లేటుగా వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఫ్రెండ్స్ అందరూ సరదాగా ఒక గంట ఎక్కడో గడిపి ఇంటికి వెళితే పెద్ద రణరంగమే అవుతుంది. తమ బాధలు ఇంచుమించు కన్నీళ్లతో గురునాథన్కి చెప్పారు. ఆనాడు శ్రీకృష్ణుడు అభయహస్తం చూపించినట్లు, గురునాథం నేనున్నాను కదా మీకెందుకు అని వాళ్ళని సముదాయించాడు. గురునాథన్ ఇస్తున్న సలహాలతో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ముగ్గురు కలుసుకొని ఒకరినొకరు కబులించుకొని ఒకరి కష్ట సుఖాలు ఒకరితో చెప్పుకొని బాధపడుతూ ఉంటారు. అనవసరంగా బాధపడకండిరా, మనకి మంచి రోజులు వచ్చాయి అన్నాడు గురునాథం. మనకా అన్నారు కంగారుగా మిగిలిన ముగ్గురు. అవునురా, ఫ్రీ బస్సులు వచ్చాయి కదా, మనకి చాలా ఉపయోగపడుతుంది ఆ స్కీము అన్నాడు గురునాథం. నీకు పిచ్చిగాను పట్టిందా? అది ఓన్లీ లేడీస్కే కదా, జెంట్స్ని బస్సులు ఎక్కనివ్వరు కదా అన్నాడు అమాయకంగా రాంబాబు. ఓరి నీ, మీకు ఇంకా అర్థం కాలేదా? మనుషులు ఫ్రీగా వస్తే ఫినాలైనా తాగేస్తారు. బస్సులు వచ్చాయి కాబట్టి మనం ఈ స్కీమ్ని మన లేడీస్ మీద ఉపయోగిద్దాం, ఏమిటంటారు అన్నాడు గురునాథం. నువ్వు చెప్పేది ఏమీ నాకు అర్థం కావడం లేదురా అన్నాడు రాంబాబు. అవును, మాకు కూడా అన్నారు మిగిలిన ఇద్దరు. అర్థమవుతుంది, తినబోతూ రుచులెందుకు, నేను ఉన్నాను కదా, మీరు చక్కగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోండి, 4-5 రోజులు మనం ఎంజాయ్ చేసే ప్లాను నేను ఆలోచిస్తాను అన్నాడు గర్వంగా గురునాథం. లాటరీ టికెట్ వచ్చిన వాళ్ళ అలా పొంగిపోతున్నారేటి? పాస్కాయలా ఉన్న మీ ముఖం చూడలేక చస్తున్నాను. ఆ ముష్టి నవ్వు ఆపకపోతే పొయ్యి మీద దోశల పేనం కాలుతుంది, తీసుకొచ్చి మీ ముఖం మీద పెడతాను, జాగ్రత్త అని కోపంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది మీనాక్షి. నాలుక పైకి పెట్టి అనుకుంటే అనుకున్నావు, నాకు కావలసింది నువ్వు మీ పుట్టింటికి వెళ్ళడం, లేదా ఊర్లోనే ఉంది కదా మీ అక్క, వాళ్ళ ఇంటికి వెళ్ళడం. నేను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ ఒకటే గొడవ పెడుతున్నారు, పార్టీ ఇవ్వరా అని. నువ్వా పార్టీ ఇస్తే ఊరుకోవు, నీకు ఎలా కోపం తెప్పించాలా అని ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. అయినా నీ కోపం తెప్పించడం ఎంతసేపులే, ముక్కు మీదే ఉంటుంది కదా అని గబాల్ నా గోడను నా ఫోటో వైపు చూసి, నా పాలిట నువ్వు దేవుడివయ్యా, ఏం చేసి మీనాక్షి కోపం తెప్పించాలి అని ఆలోచనలో పడ్డాడు. ఇంకా వెదవమొఖం గుడ్లు తెల్లబెట్టి అలా చూస్తున్నారేమిటి, ఇదిగోండి దోశ తినండి అన్నట్లు. స్పెషల్ డే గుర్తుందా లేదా అంది కోపంగా. స్పెషల్ డేనా? ఎంత ఆలోచించినా ఆ స్పెషల్ డే ఏమిటో గుర్తు రాలేదు గురునాథన్కి. అయినా స్పెషల్ డే తెలిసినా చెప్పకూడదు కదా, తనకు కావలసింది మీనాక్షి కోపం రావడం. స్పెషల్ డే అంటుంది, ఏమిటి చెప్పమా అన్న ఆలోచనలో ఉన్న గురునాథన్కి గుర్తొచ్చేసింది. మీనాక్షి తక్కువదేం కాదు, అమ్మో చాలా రొమాంటిక్ కూడా. కరెక్ట్గా సమాధానం చెబితే పుట్టింటికి ఎందుకు వెళ్తుంది, రాంగే చెప్పాలి అని రెడీగా ఉన్నాడు. రయ్యమ్మడి దగ్గరికి వచ్చి, గుర్తొచ్చిందా లేదా అంతే. ఎందుకు గుర్తులేదు, గుర్తొచ్చేసింది, మన మ్యారేజ్ డే అన్నాడు పల్లికిలిస్తూ. అంతే,
రుద్రకాళిలా అయిపోయి గబాల్న చేతిలోనున్న గ్లాస్తో టపీమని గున్నాథం బుర్ర మీద కొట్టి, టీ నీలాంటి వాడిని నేను ప్రేమించానా, ప్రేమ దోమ అంటూ కుక్కలా వెంటబడుతున్నావని ఎస్ చెప్పడం ఎంత తప్పో ఇప్పుడు అర్థమయ్యింది అని లోపలికి వెళ్ళి బ్యాగుతో వచ్చి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, నీ ముఖం చూడాలంటే ఒళ్ళు మండిపోతుంది అని అనగానే, మీను ఇంకొక ఛాన్స్ ఇవ్వు అంటుండగానే రయ్యమని గదిలోకి వెళ్ళి బ్యాగుతో బయటకు వచ్చి, నేను వెళ్తున్నాను, ఇక్కడ ఉన్నానా, మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు అని గబగబా అడుగులు బయటకు వేయడం చూసి మీను అని వెనకాలే వెళ్ళాడు. అప్పుడే వెళ్తున్న ఆటోని ఆపి దండమని ఆటోలో ఎక్కి కూర్చొని పోనీ అంది. ఇన్నాళ్ళు పుట్టింటికి వెళ్తున్నప్పుడు ముక్కు మీద గుద్ది తీసుకునేది, అంతేకాదు నాకు కోపం తెప్పించారో మీకే నష్టం, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరించేది కూడా. ఎంత అప్పుల పాలయ్యాడు ఫ్రీ బస్ లేక. ఇప్పుడు నిజంగా ఈ ప్రభుత్వం పుణ్యమా అని ఫ్రీ బస్ వచ్చింది, తను ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. ఇక వంటింట్లోని తను ఇచ్చిన డబ్బులు అలా దాస్తూనే ఉంటుంది, కాయగూరలు కొంటానంటుంది, ఏదో కావాలంటుంది. అందుకని ఇప్పుడు తన డబ్బులు అడగకుండా వెళ్ళిపోయింది. అమ్మయ్య, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని హాయిగా సోఫాలో వెనక్కి చేరబడ్డాడు నవ్వుకుంటూ గున్నాథం. కొత్త ప్రభుత్వం అందరికీ అన్నీ చేసిద్ది, వికలాంగులకి, వృద్ధులకి, ఒంటరి మహిళలకి, వ్యవసాయదారులకి, ఆడబిడ్డలకి, ఈ ఒకటనేమిటి అన్నీ చేసింది. కానీ ఇలా భార్య చాటున బాధలు పడుతున్న భర్తలకు ఏం చేసింది, వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని ఇన్నాళ్ళు అనుకున్నాడు. కానీ మీరు చేసినది మామూలు ఉపకారం కాదయ్యా, మహోపకారం. నేను బతికున్నంతకాలం మీరే నాకు దేవుడయ్యా. దేవుడు అన్నవాడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం దేవుడు. నాలాగా భార్యలతో టార్చర్లు పడుతున్న వాళ్ళందరికీ మహోపకారం చేశారు. ఆఫీసులో రాంబాబు, పండు, వాసు అందరూ కూడా భార్య బాధితులే. పెట్టే టార్చర్ భరించలేక నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇలా స్వాతంత్రం కోల్పోయామేమిట్రా, పుట్టింటికి వెళ్ళొచ్చు కదా అని బాధపడుతూ ఉంటారు. రోజు ఎంజాయ్ చేసేయాలి. ఈ విషయం వెంటనే రాంబాబు, పండు, వాసుతో చెప్పేయాలి. ఎలాగైనా వీలు చూసుకొని తమ ఇంటికి వచ్చేమనాలి. మీనాక్షి కనీసం 4-5 రోజులైనా పుట్టింట్లో ఉంటుంది, ఈలోగా ఫుల్ ఎంజాయ్ చేసేయాలి అని ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. వాళ్ళందరూ ఒకటే మాట, నీకేట్రా నువ్వు అదృష్టవంతుడివే, నీ పిల్లానికి ముక్కు మీద ఉంటుంది కాదు. అలా కాదు, ఏదో ఒకటి కొనబట్టారు. ఆ పక్కింటి ఆవిడ చీర చూసో, ఎదురింటి ఆవిడ నెక్లెస్ చూసో, అది ఇది కాకపోతే కొత్త థియేటర్లోకి సినిమా వచ్చింది, మనం ఎలాగైనా వెళ్దామనో. ఇప్పటికే అప్పుల పాలు అయిపోయాం, ఎలాగైనా అదృష్టవంతుడివిరా. వీటికి మాటికి అలిగి బస్సు ఎక్కి పుట్టింటికి వెళ్ళిపోతుందని ఇన్నాళ్ళు బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అప్పుల పాలు అవుతున్నాను అన్నావు, కానీ నీకోసమే పెట్టినట్టున్నారు. చక్కగా ఎక్కి వెళ్ళిపోతుంది, నీకు డబ్బులు మిగిలాయి, ఎంజాయ్ చేస్తున్నావు అని గొల్లు అన్నారు వాళ్ళు. పిచ్చి వెదవల్లారా, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. మీ వైఫ్లకి కోపం వచ్చేలా చేయండి. వాళ్ళిద్దరూ ఏది అడుగుతున్నా సరే నో అనండి. వాళ్ళు మళ్ళీ అడుగుతారు అనుకోండి, కొంచెం ఇంకా గట్టిగా నో అనండి. అంతేకాదు వాళ్ళని చాలా కోపంగా డిస్టర్బ్ చేయొద్దు. మాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, మేము దీంట్లో టెన్షన్లో ఉన్నాం అని చిరాకు పడిపోండి. అంతే, మీ పని ఇలాగుందా అని చెప్పి బ్యాగ్లో 2 చీరలు వేసుకొని 4 నైటీలు పెట్టుకొని బస్సు ఎక్కేస్తారు. ఎలా ఉంది నా ఐడియా అన్నాడు నవ్వుతూ గురునాథం. పెట్టేసి హుషారుగా బట్టలు వేసుకొని పర్సులో డబ్బులు పెట్టుకొని వస్తే వచ్చారో లేకపోతే లేదు, నేను చక్కగా బార్కు వెళ్ళి మందు కొట్టేసి సినిమాకి వెళ్ళి సినిమా చూసేసి హ్యాపీగా ఇంటికి వచ్చి పడుకుంటాను అన్న ఆలోచనలో ఉండగానే కాలింగ్ బెల్ మ్రోగడం చూసి గబాల తలుపు తెరిచి ఎదురుగుండా ఉన్న 3 ఫ్రెండ్స్ని చూసి, వావ్ ఏంటి ఇది నిజమేనా కళ అన్నాడు పళ్ళికిలిస్తూ. 3 లోపలికి వచ్చి గురునాథం 2 చేతులు పట్టుకొని, ఎంత తెలివైనోడురా, ఇన్నాళ్ళు నీ సలహాలు అడగనందుకు బాధపడుతున్నావు, నువ్వు చెప్పినట్లు ఒకే మాట అన్నావు, అరే నా వల్ల కాదు మీకు వస్తువులు నగలు ఇవన్నీ కొనడం, అప్పుడు భార్యతో కలిసి ఉండక్కర్లేదని కోర్టే చెబుతుంది, నేను గట్టిగా డిసైడ్ చేసుకున్నాను నీకు విడాకులు ఇవ్వాలని అనగానే నా భార్య ముఖం చూడాలిరా 2 చేతులు నొక్కుకొని, సారీ అండి, ఇప్పుడు మిమ్మల్ని ఏవి కొనమన్నాం, నాకు మీరే కావాలి అని అందే. మా భార్యలు కూడా అలాగే అన్నారు. ఇద్దరు అంటారా
అందితే జుత్తు అందకపోతే కాళ్ళు, వాళ్ళు మామూలు కాదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు. మేము ఆల్రెడీ సరంజామా అంతా తెచ్చేసామురా, ఒక్క చిప్సే ఉన్నాయి, నాన్ వెజ్ ఉంటే బాగుండేది అన్నాడు పండు. ఒక పిచ్చోడా, ఫ్రిడ్జ్లోని కేజీ చికెన్ ఉంది, 10 నిమిషాల్లో యూట్యూబ్లో చూశాను ఫ్రై ఎలా చేయడమో, అది చేసేస్తాను, మీరు అంతా సర్దండి ఈలోగా అని వంటగదిలోకి పరిగెట్టాడు గురునాథం. వేసుకొని వస్తున్న కోడికూర గుమ్మగుమ్మ వాసనలకి వాళ్ళు, వావ్ ఎంత గొప్పగా ఉందిరా నువ్వు వండిన కూర, మా ఆడవాళ్ళు వండితే ఒక్కనాడు ఇలాంటి వాసన రాలేదు అని అందరూ ఆత్రుతగా ఆ డిష్ వైపు చూశారు. ఎర్రగా నూనెలో వేగిపోయి నోరు ఊరించేలా ఉంది చికెన్. అరే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం, మరి రేపు ప్రోగ్రాం చెప్పండి అన్నాడు పండు. బార్కు వెళ్ళి ఎంజాయ్ చేసి చాలా రోజులైంది, రేపు బార్కు వెళ్దాంలే, మరి ఎల్లుండు అన్నాడు ఆత్రంగా. బాబు నువ్వు ఇంత ఆత్రంగా ఉండి మందు కొట్టేద్దాం అంటుంటే త్వరలో హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుందిరా అన్నాడు. అని గురునాథం అనగానే, ఏంట్రా హాస్పిటల్ అంటున్నావు అన్నాడు కంగారుగా రాంబాబు. యూట్యూబ్ పుణ్యమా అని పెద్ద పెద్ద డాక్టర్లు ప్రతిరోజు షార్ట్స్ చేస్తున్నారు, మందు ఎక్కువ కొడితే లివరు పాడైపోతుందని, కిడ్నీస్ చెడిపోతాయని, ఒకటేమిటి ఎన్నో రకాలుగా చెప్తున్నారు. లివర్ పాడైపోయిందా, నీకు కానీ నాకు కానీ ఎవరు లివర్ దానం చేసేవాళ్ళు లేరు. లివర్ ఒకటే కాదు, టెన్షన్ పెరిగిపోయి బీపీ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఇంత లింక్ ఉంది. మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి కానీ మరి టూ మచ్గా తాగకూడదురా బాబు. భార్య దగ్గర ఒక చెడ్డగుణం ఉంది, కోపం వచ్చినప్పుడల్లా పుట్టింటికి వెళ్ళిపోయేది. కనీసం నెలలో 2 సార్లు వెళ్తే నేను డబ్బులు ఇచ్చి చివరికి అప్పుల పాలయ్యాను. ఇప్పుడు ఫ్రీ బస్సు వచ్చినా వెళ్ళటం లేదురా, బాధతోనే ఈ ప్లాన్ వేశాను. ఎక్కడానికి ప్రారంభోత్సవం చేయించాను కదా, మనం ముగ్గురం చిన్ననాటి స్నేహితులు, మనం కలుసుకుందాం అనుకున్నప్పుడల్లా నేను కోపం తెప్పిస్తాను, నీకు కూడా నేను కొన్ని సలహాలు ఇస్తాను, అప్పుడు మనం లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, అంతేగా టూ మచ్గా తాగకూడదురా, తాగుతూ పాడు చేసుకోవద్దురా, నీలో మస్తు షేడ్స్ ఉన్నాయిరా, చాలా తెలివైన వాడివి, నువ్వు లేకపోతే మేము ఏమైపోదుమో అన్నారు ముగ్గురు ఫ్రెండ్స్ను. వాళ్ళు అలా పొగుడుతుంటే గురునాథంకి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత గొప్పగా ఫీల్ అయిపోయాడు. అన్నట్లు రేపు బారుకు వెళ్దాంరా, ఈలోగా మీ ఆవిడ మళ్ళీ వచ్చేసిందనుకో, బారు లేదు గీరు లేదు అంటావు, ప్లీజ్ రా అన్నాడు రాంబాబు. ఎందుకురా అలా కంగారు పడిపోతావు, రేపు బార్ ప్రోగ్రాం ఉంది, మా ఆవిడకి ఇంకా కోపం తగ్గలేదు, ఫోన్ చేశాను అని నవ్వుతూ అందరూ బార్ దగ్గరికి వచ్చేయండి అన్నాడు గురునాథం. బార్ దగ్గరికి అడుగు పెట్టగానే ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ముగ్గురు వచ్చి రౌండ్ ఆఫ్ చేసి గురునాథాన్ని కౌగిలించుకొని తెగ సంబరపడిపోవడం చూసి ఎవరైనా చూస్తే నవ్వుతారా, రాత్రే కదా కలుసుకున్నాం, ప్రొద్దున లేస్తే ఆఫీసులో కలుసుకుంటాం, ఏంటి కక్కుర్తి అన్నాడు. హ్యాపీగా ఉందరా, మా వైఫులు ఎక్కడ విడాకులు ఇస్తాము అని భయంతో చస్తున్నారా, ఈరోజు బిల్లు మేమే ఇస్తాం అన్నారు ముగ్గురు ఏకకంఠంతో. ఇద్దరు వైఫ్లు పర్వాలేదురా, వైఫ్ రూట్ మార్చేసింది, ఏంటి మాట్లాడితే విడాకులు ఇస్తానంటున్నావు, ఇచ్చాయి, నేను చదువుకోలేదు అనుకుంటున్నావా, నేను విడాకులు ఇవ్వను అంటే కేసు 10 ఏళ్ళు నడుస్తుంది, ఈ మధ్యన నన్ను బెదిరిస్తుందిరా అనగానే, అలా వర్రీ అయిపోకు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, ఆవిడికి ఏదైనా వీక్నెస్ ఉందేమో చెప్పు అని గురునాథం అనగానే, బోలెడు వీక్నెస్లు ఉన్నాయిరా అని గుర్తు తెచ్చుకొని, కర్రీ కేజీ వండుతుంది కానీ నా కంచంలో పెట్టేది 50 గ్రాములు కూడా ఉండదు అని అనగానే, చాలే నోరు పూసుకో, ఇంకేదైనా వీక్నెస్ చెప్పు అన్నాడు. ఇంకొక వీక్నెస్సా అని ఆలోచించి, టీవీ సీరియల్స్ చూస్తూ కూరలన్నీ మాడబెడుతుందరా అన్నాడు. అబ్బబ్బా అలాంటి వీక్నెస్లు కాదురా, ఇంకా ఆలోచించి చెప్పు అని గురునాథం అనగానే, ఒక్క క్షణం ఆలోచించి, చీరలంటే పిచ్చిష్టం రా, ఎక్కడ డిస్కౌంట్లు ఉంటే అక్కడికి తిరుగుతుంది, ఈ మధ్యన కేజీలు చొప్పున చీరలు చౌకని ఎన్ని కేజీల చీరలు కొంటుందో తెలుసా అన్నాడు బాధగా. కేం దొరికేసింది ఆవిడ అన్నాడు. దొరకడం ఏమిట్రా అన్నాడు కంగారుగా పండు. అదేరా మీ ఆవిడ వీక్నెస్ చీరలు, ఎక్కడ డిస్కౌంట్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోతుందని చెప్పావు కదా, ఇప్పుడు మన ఊరు కాకుండా వేరే ఊరికి పంపించేద్దాం ఆవిడ్ని అన్నాడు. వేరే ఊరా అన్నాడు కంగారుగా పండు. వేరా ఆవిడ పుట్టిల్లు వైజాగ్ కదా, హైదరాబాద్లో ఏమైనా డిస్కౌంట్లు వైజాగ్లో పెడుతుంటారు ఒక్కొక్కసారి, నువ్వు గమనించేవో లేదు అని గురునాథం అనగానే, అమ్మో వైజాగా అన్నాడు కంగారుగా. ఎందుకురా ఫ్రీ బస్సులే కదా, ఒక పని చేయి, ఇప్పుడుతో బాగా గొడవ పెట్టుకో, గొడవ అయిన వెంటనే వైజాగ్లో డిస్కౌంట్స్ ప్రారంభం అయ్యాయి అన్న న్యూస్ని 1కి 10 సార్లు పెట్టు, టెంప్ట్ అయిపోయి కోపంగా బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది. నిజంగా వెళ్తుందంటావా అన్నాడు పండు. ఎందుకు వెళ్ళదు, ఆ కోపం కంట్రోల్ చేసుకోవాలంటే ఫ్రీ అంటే పిచ్చి కదా ఆవిడికి, వెంటనే వైజాగ్ ఎక్కేస్తుంది బస్సు అని గురునాథం అనగానే, వర్కౌట్ అవుతుందంటావా అని, దైనా వర్కౌట్ అవ్వదు కానీ ఆడవాళ్ళకి
చీరలు పిచ్చి వాళ్ళు ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చూడు అన్న. థ్యాంక్స్ రా అన్నాడు పండు. మనలో మనకి థ్యాంక్స్ ఏమిట్రా అన్నాడు గురునాథం. నిజంగా నువ్వే మా ఫ్రెండ్ కాకపోతే ఈ సంసార సాగరంలో కొట్టుకుపోయేవాళ్ళం. ఎప్పటికప్పుడు నువ్వు మాకు టిప్స్ ఇస్తూ మా లైఫ్ని కాపాడుతున్నావు అని వాసు అనగానే, అవునురా వీడు మన పాలిట దేవుడు అన్నాడు రాంబాబు. సరేలేండి, నన్ను పొగడడం ఆపేయండి, ముందు పని కానిద్దాం అని ముగ్గురు బార్లోకి దూరారు. ఫోన్ రింగు కావడంతో కంగారుగా గురునాథం ఫోన్ ఎత్తాడు. ఏమండి, నేను రేపు వచ్చేస్తున్నాను. ఫ్రీ బస్సుల వలన చాలా రష్గా ఉంటున్నాయి బస్సులు, ఇటైతే ఖాళీగా ఉంటాయి, అందుకని నేను బయలుదేరి వస్తున్నాను. మీకు తెలుసు కదా నాకు ఆకలి ఎక్కువ అని. నేను వచ్చేటప్పటికి చక్కగా చికెన్ కర్రీ చేసి రసం పెట్టండి చాలు, సరేనా, ఉంటానని మీనాక్షి ఫోన్ పెట్టేయడం చూసి కళ్ళు తెల్లబెట్టాడు గురునాథం. ఏట్రా అలా ఆముతో తాగిన వాళ్ళగా అయింది నీ ముఖం అని ఫ్రెండ్స్ అడగగానే, నా పెళ్ళం వచ్చేస్తుంది రోయ్, వచ్చేటప్పటికి చికెన్ కర్రీ చెయ్యాలట, ఆర్డర్ వేసింది అని గురునాథం అనగానే, అయ్యో అప్పుడే వచ్చేస్తుందా అన్నారు ముగ్గురు. పండుగాడి భార్యకి చీరలు పిచ్చి కాబట్టి వాడి పని సులువుగా అయిపోతుంది. మరి నా భార్య సంగతి ఏమిటి, వాసు సంగతి ఏమిటి, వాసు భార్య కూడా తక్కువదేం కాదు అన్నాడు రాంబాబు. అనవసరంగా ఎందుకురా వర్రీ అవుతారు, భార్యల వీక్నెస్ చెప్పండి అన్నాడు గురునాథం. వాళ్ళిద్దరూ ఒక్క నిమిషం ఆలోచించి చెప్పడం మొదలుపెట్టారు. ఆ భార్యకి స్వీట్లు అంటే మహా పిచ్చిరా, కేజీలు కేజీలు తినేస్తుంటుంది, అందులోకి ఆవిడది కాకినాడ కదా, కాకినాడ కాజాలంటే పిచ్చిష్టం అని రాంబాబు అనగానే, మీ ఆవిడేనా, మా ఆవిడకి ఇష్టం లేదనుకున్నావా, ఆవిడది కాకినాడే కదా, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా, ఈవిడికి స్వీట్లు అంటే పిచ్చే అన్నాడు. ఈ మాటలు మీరు చెప్పరేమిటి, వాళ్ళిద్దరినీ కలిపి జంటగా కాకినాడ పంపించేద్దాం అన్నాడు గురునాథం. కాకినాడ ఎందుకు అన్నారు కంగారుగా. ఫ్రీ బస్ అన్న సంగతి మర్చిపోతున్నారు. ఆవిడ హైటెక్స్ నుంచి మొండా మార్కెట్కి బస్సులో వెళ్ళి కాయగూరలు తెచ్చుకుంటుంది. అలా ఒకసారి 2 సార్లు కాదు, కొనాలన్నా సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది బస్సులో. బస్సు ఫ్రీ ఎవరూ వదిలిపెట్టరు. ఒక నిమిషం ఆలోచించుకునేవ్వండి నన్ను. కాకినాడ కాజాలు పూతరేకులు అంటే నీకు ఇష్టం కదా, ఎంతసేపు ఇంటి కోసమే ఆలోచిస్తూ ఇంట్లో ఉండకపోతే ఫ్రీ బస్సులు మిమ్మల్ని అడిగేదెవరు, 4 రోజులు మీ పుట్టింటికి వెళ్ళినట్టు ఉంటుంది, వస్తున్నప్పుడు కాజాలు పూతరేకులు తెచ్చుకోవచ్చు కదా. నేనేమీ అన్ను, ఫ్రీ బస్సులే కదా, నీకెప్పుడు కాకినాడ కాజా పూతరేకులు తినాలని అంటే వెళ్ళు రాజ్యం అని చెప్పు. ఈ భార్యతో కూడా అలాగే చెప్పు వాసు, ఇద్దరిని జంటగా పంపించండి. వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోయి కాకినాడ వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు 4 రోజులైనా ఉండకుండా రారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫ్రీ బస్సులు కదా మళ్ళీ వెళ్ళొచ్చని. ఒక్కసారి వాళ్ళకి అలవాటు చేసేమనుకో మనం వద్దన్నా వాళ్ళు వెళ్తూనే ఉంటారు అన్నాడు నవ్వుతూ గురునాథం. వాసు రాంబాబు ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని, ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టావురా, నిజం చెప్తున్నాను, ఆవిడికి స్వీట్స్ అంటే పిచ్చి ఇష్టం, ఎప్పుడు వాళ్ళ కాకినాడ తలుచుకుంటూ ఉంటుంది, రా మన ఇద్దరం ఆ పని చేద్దాం అన్నారు సంతోషంగా రాంబాబు వాసు. మా ముగ్గురికి సెట్ అయిపోయింది, మీ ఆవిడ వచ్చేస్తుంది ఏమిట్రా అన్నాడు పండు కంగారుగా. మీ ముగ్గురికి నేనంటే ఎంత ఇష్టం రా అని కళ్ళల్లో నిండుతున్న నీళ్లు తుడుచుకొని, స్నేహమేరా జీవితం అన్న మాటని మనం అర్థం చేసుకోక ఈ వెధవ పెళ్ళిళ్ళు చేసుకున్నాం, వీళ్ళేమో మనల్ని మ్యాగ్నెట్ లాగా అతుకుపోతారు. సరే ఇప్పుడు ఏం చేయలేం కానీ అనవసరంగా నా గురించి కంగారు పడిపోకండి, త్వరలో ఏదో ఒక ప్లాన్ వేసి మనం ముగ్గురం కలుసుకునేలా చేస్తాను, మీకు కూడా నేను టిప్స్ ఇస్తాను, సరేనా, బీ బ్రేవ్ అన్నాడు గురునాథం. ఫ్రెండ్స్ ముగ్గురు బేలగా మొఖాలు పెట్టడం, చెబుతున్నాను కదా నేనున్నాను, మీరేం వర్రీ అవ్వకండి అన్నాడు. మళ్ళా మనం ఎప్పుడు కలుసుకుంటాంరా అన్నాడు బాధగా పండు. ఇప్పుడేంటి, నెక్స్ట్ మంత్ నీ బర్త్డే కదా, నేను ఇస్తాను పార్టీ అన్నాడు వాసు. నువ్వు ఎలాగైనా నీ భార్యని మేనేజ్ చేయగలవు, మరి నేను అన్నాడు కంగారుగా వాసు. బాబా మీరెందుకు అలా వర్రీ అవుతారు, మీ అందరికీ నేను టిప్స్ ఇచ్చి మనం అందరం కలుసుకునేలా చేస్తాను, నెక్స్ట్ మంత్ కదా, ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, నేను బ్రహ్మాండమైన ప్లాన్ వేస్తాను, మనందరం కలుసుకుందాం అన్నాడు గురునాథం. ఎప్పుడు చూసినా ఫ్రీ బస్సు అంటావేమిట్రా అన్నాడు రాంబాబు. ఓరిని, ఇంకా నీ బుర్రకు అర్థం కాలేదా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. తాగుడికి అలవాటు పడినోడు భార్య చేత తండ్రులు తింటాడు కానీ తాగుడు మానడు, చివరికి వీళ్ళెవరో చెడిపోయి పైకి వెళ్ళిపోతాడు. గుట్కాకి అలవాటు పడినోడు సినిమాల్లోనూ టీవీల్లోనూ నోటి క్యాన్సర్ గురించి చూస్తూనే ఉంటాడు, చూడ్డానికి భయంగా కూడా ఉంటుంది, కానీ నువ్వులు మేత నవ్వులుతున్నట్లు వీడు గుట్కాని నవ్వులుతూనే ఉంటాడు. ఇవన్నీ వీక్నెస్లు రా. భార్యకి ముక్కు మీద ఉంటుంది కోపం, వెంటనే పుట్టింటికి
డబ్బులు లెక్క చూడకుండా బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది. ఇక మీ ఆడవాళ్ళకి చీరల పిచ్చి ఉంది, పుట్టింటికి వెళ్ళే పిచ్చి ఉంది. ఇన్నాళ్ళు టికెట్లు తీసుకుని వెళ్ళాలని కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పుణ్యమా అని ఫ్రీ బస్సులు పెట్టారు కదా, మనలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఏమి ఇచ్చింది అనుకున్నాను కానీ రొట్టి విరిగి నీతిలో పడినట్లు అయ్యింది. ఆ బుర్ర ఉపయోగిస్తే ముగ్గురు ఫ్రీ బస్ ఎక్కి కూర్చుంటారు. ఓకేనా అన్నాడు గురునాథం. ఓకేరా, నిన్ను నమ్ముకొని మేమందరం గుండె మీద చెయ్యి వేసుకొని హాయిగా పడుకుంటాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాంరా, ముగ్గురు వైఫ్లు ఎందుకలా ఒకరంటే ఒకరలా చచ్చిపోతున్నారు? ప్రొద్దున్న లేస్తే ఆఫీస్లో కలుసుకుంటారు కదా, ఇంకా వెళ్ళి కలవాలి, అందరం కలిసి కొంచెంసేపు మాట్లాడుకోవాలి, ఇలాంటి వెధవ కబుర్లు చెప్తారు. భార్యల కన్నా వాళ్ళు ఎక్కువ అని అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే భార్యల కన్నా మన స్నేహం గొప్పది కదరా అన్నాడు బిక్కమొఖంతో రాంబాబు. అందరూ పక్కపక్క నవ్వారు. ఒరేయ్, వాళ్ళకు కూడా మనం కొంచెం ప్రయారిటీ ఇవ్వాలిరా, ఎటొచ్చి వాళ్ళు మనకు అడ్డం పడుతున్నారని ఈ ప్లాన్ వేసాం. అది ప్రభుత్వం పుణ్యమా అని. సరే, మీరందరూ హ్యాపీగా ఉండండి, మనం తప్పకుండా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉందాం, దానికి మార్గం ఉంది కదా అన్నాడు గురునాథం. సరేరా, నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు ఏదైనా చేయగలవని. మరి ఉంటాం, బాయ్ అన్నారు సంతోషంగా ముగ్గురు.